कल्याणनिधेर्दिनं श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणाद्भुतगात्राय कावितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय మంగళం కోడూరు మండలంలో వేంచేసి ఉన్న కోడూరు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేటికి 30 సంవత్సరాలుగా అవుతుంది. స్వామి ఇక్కడ కొంగు బంగారంగా మన యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడాను సావించుకుంటూ ఈ యొక్క నేపథ్యంలో స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ కార్యక్రమాలన్నీ కూడా దేదీప్యమానంగా భక్తుల సహకారంతో, గ్రామస్తుల యొక్క సహకారంతో దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో స్వామికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలకు ముందు నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. ఈ ఏర్పాటు నిమిత్తమై మొన్న జరిగినటువంటి తుఫాన్లో ధ్వజస్తంభం చిన్న విచ్ఛిన్నం అవ్వడం జరిగింది. దానికి నేపథ్యంగా నూతనమైనటువంటి ధ్వజస్తంభాన్ని నిర్మించేసి దానికి ఇత్తడి తాపడంతో సహా సలక్షణ సంపన్నంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్టా కార్యక్రమంతో పాటుగా 30 సంవత్సరాలు కావస్తున్న వసంతాలు కావస్తున్న సందర్భంగా స్వామివారికి మహాకుంభాభిషేక పూర్వక 21 అనగా 21 హోమగుండములతో 108 మంది దంపతులతో నిర్విరామంగా 3 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకు వైభవిష్టితో కార్యక్రమాన్ని ప్రారంభించి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనంతో అంకురారోపణతో కార్యక్రమం ప్రారంభమయ్యి 9వ తారీఖు యాగశాలార్చన, నిత్యహోమాది కార్యక్రమాలతో ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కూడా దేదీప్యమానంగా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కుంభాభిషేకానికి వెంచేసి నూతన నిర్మంగా ఉండేటువంటి ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి ఆ రోజు జరిగేటువంటి మహా అన్న సమారాధన కార్యక్రమంలో కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయ కమిటీ వారందరూ కూడాను, గ్రామస్తులందరూ కూడా విన్నవించడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పునఃప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని చరితార్థులవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.